తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొన్ని చోట్ల భారీ వర్షం, చాలా చోట్ల మోస్తరు వర్షాలు పడ్డాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలకు చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. మామిడి, జొన్న, మొక్కజొన్నతో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇవాళ రేపు కూడా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురంలో అత్యధికంగా 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో వడగండ్ల వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. ఏకదాటిగా కురిసిన వర్షానికి ధాన్యం రాశులు తడిసిపోయాయి. వడగండ్ల వర్షంతో మొక్కజొన్న, జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు వరి పంట నేల కొరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లోతట్టు కాలనీలు జలమయంగా మారాయి. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మార్కెట్ యార్డులో మక్కలు, పొద్దుతిరుగుడు గింజలు తడిసి ముద్దయ్యాయి. రంగారెడ్డి జిల్లా కొత్తవాడలో చామగడ్డ పంట నీట మునిగింది. పలు జిల్లాల్లో అనేక చోట్ల కూరగాయ పంటలకు నష్టం వాటిల్లింది. అక్కడక్కడ కోతకు సిద్ధమైన మిర్చి పంట తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలోని వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు 4 మృతి చెందగా గోడకూలి 1 ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో పిడుగుపాటుకు 2 మృతి చెందారు. ఇక హైదరాబాద్ లో దాదాపు గంటన్నర పాటు వాన దంచుకొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడ్డారు. రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈదురుగాలులు, వడగండ్ల వానలు పడుతున్నాయని జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాలు, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని సీఎస్ శాంతికుమార్ని ఆదేశించారు.
Thank you.